హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీ వర్షానికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో అయితే నడుం లోతు వరకు వరద ఇళ్లను ముంచెత్తింది. భారీ వర్షానికి సికింద్రాబాద్ సమీపంలో ఉన్న కాలనీ నీట మునిగింది. ఇళ్లలోకి వరద నీరొచ్చి చేరింది. సమాచారాన్ని అందుకున్న వెంటనే డిఆర్ఎఫ్, హైడ్రా, అగ్నిమాపక, ట్రాఫిక్ సిబ్బంది బోట్ల సాయంతో అక్కడికి చేరుకుని స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాలనీలో ప్రస్తుత పరిస్థితిని మా సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ లక్ష్మీకాంత్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు ఒక్కసారిగా నగరాన్ని ముంచెత్తాయి. ప్రస్తుతం నేను ఇక్కడ ప్యాట్నీ సెంటర్ ప్రధాన జంక్షన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ పైగా కాలనీ అంటారు. గతంలో ఇక్కడ హైడ్రా కూల్చివేతలు చేసింది కాంపౌండ్ వాల్ ప్రాంతంలో. అయితే ఈ కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్లనే ఇప్పుడు ఈ ప్రాంతంలోకి భారీగా వరద నీరు వచ్చాయని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎంతమందిని రెస్క్యూ చేసినారన్న దానిపైన మనతో మాట్లాడడానికి ఇక్కడ హైడ్రా సిబ్బంది ఉన్నారు. ఎంతమందిని ఇప్పుడు వరకు రెస్క్యూ చేశారు మీరు? సార్, ఇప్పటివరకు అయితే మేము హైడ్రా టీం వచ్చేసి ఒక 58 మెంబర్స్ మేము రెస్క్యూ చేయడం జరిగింది. మా రెస్పెక్టెడ్ కమిషనర్ సార్ కూడా ఇక్కడ లైవ్లో ఉన్నారు. సార్ ఉండగానే సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము అందరినీ కూడా ఫస్ట్ అమ్మాయిలు ఎవరైతే దీంట్లో కాల్ సెంటర్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫస్ట్ తీసుకెళ్లేసి మేము సేఫ్గా వాళ్ళని బయట ఇచ్చిపెట్టడం జరిగింది. దాదాపు ఒక 58 మందిని అయితే మా ఒక డిఆర్ఎఫ్ టీము మా బోట్ సాయంతో వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది. సో ఇక్కడ అంటే ఎన్ని ఇండ్లు మునిగినాయి, అదేవిధంగా ఇక్కడ కార్లు, మోటార్ బైక్లకు సంబంధించిన షోరూమ్లు కానీ మునిగిపోయినాయని చెప్తున్నారు. అది ఐడియా లేదండి. ఇప్పుడు ఎవరైతే ఇళ్లలో చిక్కుకున్నారో, ఈ ఆఫీసులో ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళందరినీ ఫస్ట్ వాళ్ళ ప్రాణాలు ముఖ్యం కాబట్టి వాళ్ళందరినీ కూడా మేము రెస్క్యూ చేయడం జరిగింది. సో ఎక్కడ ఏ షోరూమ్ ఉంది అనేది దాని గురించి తర్వాత మాట్లాడతాం. ఓకే, ఇప్పుడు వరకు అంటే ఎప్పటి నుంచి మొత్తం ఈ ఆపరేషన్ జరుగుతుంది? ఎప్పటి నుంచి ఈ కాలనీ మొత్తం నీటిలో మునిగిపోయింది ప్రాంతం? ఇది 4:30కి అట్లా వాటర్ వచ్చిందని చెప్పేసి లోకల్ ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇమీడియట్లీగా మేము బోట్ టీంతో పాటు మా సార్ వాళ్ళు మేమందరం కూడా ఇమీడియట్లీగా వచ్చేసి వెంబడే మేము బోటు ఇన్స్టాల్ చేసుకుని వెంబడే వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది. రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నటువంటి బోట్ ఇది. మొత్తం ఈ కాలనీ మొత్తం కూడా నీటిలో మునిగి ఉన్న పరిస్థితి. ఈ కాలనీలో ఉన్నటువంటి దాదాపు 58 మంది దాదాపు మొత్తం కూడా రెస్క్యూ చేసినారని చెప్తున్నారు. అయితే మనం చూస్తున్నాం ఇక్కడికి మొత్తం కూడా ఈ కాంపౌండ్లో మొత్తం కూడా ఈ ఇండ్లు ఇక్కడి వరకు మొత్తం మనం చూడొచ్చు. ఇక్కడ దాదాపుగా అంటే ఇక్కడ నడుము లోతు వరకు ఈ కాలనీ మొత్తం కూడా మునిగిపోయింది. అయితే ఇప్పుడు వరద నీరు మొత్తం కూడా తగ్గుముఖం పడుతుండడంతో ఇక్కడ వాటర్ మొత్తం కూడా చిన్నగా క్లియర్ అవుతుంది. కెమెరా పర్సన్ హర్షతో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.